శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ వీడియోలో మనకి దగ్గరలో అమావాస్య రోజున మీరే ఒక కుండలో మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువుకు సంబంధించిన ఒక బొమ్మ తయారు చేసి ఒక ఫోటో పెట్టేసి దానిలో అంటే పొట్టేలకు సంబంధించిన గుండెకాయని దాంట్లో పెట్టి మీరు 3 నిమ్మకాయల మీద వాళ్ళ పేరు, గోత్రాలు, వాళ్ళ అడ్రస్ మొత్తం రాసి దాంట్లో వేసి ఆ కొండను తీసుకెళ్ళిపోయి మీరు శ్మశానంలో పాతి పెట్టి వచ్చినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పతనం అయిపోవటం అనేది జరిగింది, సర్వనాశనం అయిపోవటం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల శత్రునాశన ప్రయోగం గురించి తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, అట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీరు ఎవరైతే మనీ ప్రాబ్లంలో ఉన్నారో, మీరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, మేము ఎంత సంపాదించినా మాకు ధనం అనేది నిలబడటం లేదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇవి వచ్చేసి కుబేర్ కార్డులు అంటారు అన్నమాట. వీటిలో వీటి వెనకాల వచ్చేసి ఇక్కడ కుబేరుడు యంత్రం ఉండిద్ది, అదేవిధంగా కుబేరుడు బీజాక్షర మంత్రం ఉండిద్ది అన్నమాట. దాన్ని మీరు చేయవలసింది ఏం లేదు. దీన్ని డబ్బులు పెట్టుకునే బీరువాలో కానీ లేకపోతే మీ పర్సులో కానీ పెట్టుకున్నట్లయితే మీకు అంత అనుకూలంగా ఉండిద్ది అన్నమాట. మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట. మీరు సంపాదించే దాంట్లో ప్రతి ఒక్క రూపాయి మీకు మిగలటం, అదేవిధంగా మీకున్న సమస్యల అప్పులన్నీ పూర్తి తీరిపోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ కార్డు బట్ ఇది ఒక ఏటీఎం కార్డు లాగా ఉండిద్ది. ఇవి మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. మనీ ప్రాబ్లం సంబంధించిన ఏదైనా సరే పటాపంచలు అయిపోయింది అన్నమాట. మీ ఆర్థిక పరిస్థితులు మొత్తం పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట. ఇవే కాదండి, మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఇవి వచ్చేసి కరుంగులి మాల, అది 10 mm కరుంగులి మాల, ఇది వచ్చేసి 8 mm కరుంగులి మాల, ఇది వచ్చేసి బ్రాస్లెట్ అన్నమాట. ఒకవేళ మాల మీరు ధరించలేమనుకుంటున్న వాళ్ళు దీనికి హ్యాండ్కి తగిలి హ్యాండ్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి 8 mm మాల అన్నమాట. ఇట్లా 6 mm ఉంటాయి, అదేవిధంగా 10 mm కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఎవరికైనా సరే మనకి ఈ నెల 29వ తారీఖు అమావాస్య అనేది ఉంది. అమావాస్య రోజున నేను పూజ చేయడం జరిగింది అన్నమాట. పూజ చేసి మీకు కరుంగులి మాలలో కానీ బ్రాజీ కుబేర్ కార్డులు ఏవైనా సరే మీకు పంపించడం జరిగింది. చాలా పవర్ఫుల్గా చేసి పంపిస్తామన్నమాట అమావాస్య రోజున. ఎందుకంటే అనుకూలమైన అమావాస్య వస్తుంది కాబట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసి పంపిస్తాం. బ్రాసెట్ కావాలంటే బ్రాసెట్ రూపంలో చేస్తాను, మాలలు కావాలంటే మాల రూపంలో చేస్తామన్నమాట. మీ పేర్ల మీద మీ గోత్రం మీద పూజ చేసి పంపించడం అనేది జరిగింది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నాకు అంటే నాతో సంప్రదిస్తే అది ఏ విధంగా తీసుకోవాలనేది చెబుతాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి బ్రాస్లెట్ రూపంలో ఉంటాయి అన్నమాట. అంటే లేడీస్ కానీ పురుషులు ఎవరైనా సరే వీటిని ధరించవచ్చు. మనీ ప్రాబ్లంకి, హెల్త్ ప్రాబ్లంకి, అదేవిధంగా లవ్ ప్రాబ్లంకి, ధన ఆకర్షణ సంబంధించిన అన్ని రకాల బ్రాస్లెట్ ఉంటాయండి. ఇవే కదా ఇంకా చాలా ఉంది. మీరు సంవత్సరం బట్టి నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా చేతికి వేసుకోవచ్చు, హ్యాండ్కి వేసుకుంటారు. చాలా వర్కౌట్ అవుతాయి అన్నమాట. వీటిని వచ్చి క్రిస్టల్స్ అంటారు అన్నమాట. వీటిని చక్కగా 15 రోజులకు ఒకసారి మనం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని మనం దీనికి కూడా కొద్దిగా శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా మీకున్న ఎట్లా చెప్పాలంటే మీకు ఆర్థిక సమస్యలు వాటి నుండి పూర్తిగా బయటపడిపోతారు. మీకు కావాల్సిన ధనం కానీ లేకపోతే ఏదైనా సరే స్టడీకి సంబంధించిన అన్నీ ఉంటాయండి. పిల్లలకు సంబంధించిన స్టడీ యంత్రాలు కానీ, అదేవిధంగా స్టడీ బ్రాస్లెట్ కానీ, అదేవిధంగా వశీకరణ యంత్రాలు కానీ, బ్లాక్ మ్యాజిక్ నివారణగా చేతబడి నివారణ యంత్రాలు కానీ, అదేవిధంగా ధన తాయిత్తు అంటే ధన రాబడి తాయిత్తులు కానీ, యంత్రాలు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క దానికి మా కాడ అన్నీ మీకు ఈ కావాలంటే ఇప్పిస్తాను. బ్రాస్లెట్ రూపంలో కావాలంటే బ్రాస్లెట్ రూపంలో మీకు చూడడం జరిగింది అన్నమాట. వీటన్నిటికి వచ్చేసి ఇది ఛార్జింగ్ ప్లేట్ అంటారు. వీటన్నిటిని కూడా ఈ విధంగా పెడతాం వల్ల మన సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనకు ఛార్జింగ్ అంటే అయ్యిద్దో అదేవిధంగా ఇది కూడా జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్ అనమాట. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెబితే నేను మీకు పంపించడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇది వచ్చేసి పైరైట్ బ్రాస్లెట్ ధనాన్ని విపరీతంగా మన వైపు ఆకర్షింపజేసిద్ది అన్నమాట. అదేవిధంగా మన ధన రాబడిని ఇచ్చిద్ది విపరీతమైన. ఇది వచ్చేసి పైరైట్ రింగ్ అన్నమాట. ఇది వచ్చేసి మీరు హ్యాండ్కి పెట్టుకునేది అన్నమాట. వీటి వల్ల విపరీతమైన ధనం అనేది మనకి రావడం జరిగిద్దండి. వీటిని పెట్టుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే వీటి సక్సెస్ వస్తారన్నమాట. అదేవిధంగా ఇది వచ్చేసి స్టోన్ అన్నమాట. మన ధనాన్ని ఆకర్షింపజేసేది. మనం ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో దాంట్లో మనం దీన్ని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా ధనం అనేది ఇంప్రూవ్ అయ్యింది అన్నమాట. ఇవి వచ్చేసి మనకి సులేమాన్ హకీకాని ఇక్కడ ఒక ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక దీన్ని మెడలో ధరించవచ్చు. మీకు ఎటువంటి నరదిష్టి కానీ లేకపోతే ఏదైనా చెడు ప్రయోగాలు కానీ లేకపోతే ఏదైనా బ్లాక్ మ్యాజిక్ నివారణ కానీ లేకపోతే అటువంటివన్నీ కూడా పూర్తిగా తెలియకపోవడం జరిగింది. ఇది వచ్చేసి సేమ్ ఇది రింగ్ మాట. ఇది హ్యాండ్కి పెట్టుకునేది ఉంగరాలు ఎట్లా కాబట్టి మీకు అట్లా ఉంటే మన దగ్గర చాలా ఉంటాయి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను మీకు తయారు చేసి పంపించడం జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం
ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకు తెలియజేస్తాను. ఈ ప్రయోగం వచ్చేసి మనకు దగ్గరలో అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య రోజున చేసుకోవచ్చు, లేదంటే శుక్లపక్షంలో ఆదివారం రోజున చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మీకు కావాల్సిన వస్తువులు చెబుతాను. ముందు వచ్చేసి మీకు అంటే పొటేలు అంటే మన పొటేలు మాంసం అంటే కదా, పొటేలుకి సంబంధించిన గుండికాయ అంటే కలేజ్ అంటారు కదా, గుండికాయ కావాలి. అదేవిధంగా ఒక 3 నిమ్మకాయలు కావాలి. 3 నిమ్మకాయలు కావాలి. నేను ఇక్కడ రాయట్లేదు, నోట్తో చదువుతున్నా, మీకు అర్థం చేసుకుని రాసుకుని 3 నిమ్మకాయలు కావాలి. అదేవిధంగా శత్రువు యొక్క ఫోటో కావాలి. అదేవిధంగా శత్రువు యొక్క వస్త్రం ఉంటే వస్త్రం కావాలి. అదేవిధంగా 5 కొబ్బరికాయలు కావాలి. వీటన్నిటిని తీసుకొని మీరు ఎవరు చూడడం ప్రాంతం అంటే శ్మశానంలో అటువంటి ప్రాంతంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు శత్రు బొమ్మను తయారు చేసుకోవాలి. శత్రు బొమ్మను తయారు చేసుకొని మీరు ఏం చేస్తారు, మీ ముందు ఈ విధంగా శత్రు బొమ్మను పెట్టుకున్నారనుకోండి. నేను ఏదో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ విధంగా శత్రు బొమ్మను తయారు చేశారనుకోండి, లేదా శత్రు బొమ్మను పెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి మీకు ఒక కుండ కావాలి. ఒక కుండ అనేది కావాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇది కుండ అనుకోండి. ఈ విధంగా కుండ ఉందనుకోండి, చూద్దాను. ఇది కుండ అనుకోండి. ఈ విధంగా కుండ ఉంటే ఏం చేస్తారు, మీరు ఆ యొక్క శత్రు బొమ్మ అనేది తయారు చేస్తారు. తయారు చేసేసి ఆ శత్రు బొమ్మని అది కుండలో వేస్తారు. శత్రు బొమ్మ తయారు చేసి ఈ కుండలో వేస్తారు అన్నమాట. ఈ కుండలో వేసేసి ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ మంట పెట్టుకోవాలి, హోమం లాగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ హోమం లాగా పెట్టుకోవాలి. అంటే హోమం పెట్టాలంటే ఈ విధంగా కట్టుకునేది ఏం కాదు, కర్రపొలలు పెట్టేసి మంట పెట్టుకోవాలి. మంట పెట్టిన తర్వాత మీరు అక్కడ వచ్చేసి శత్రు బొమ్మ తయారు చేసి ఆ కుండలో వేయండి. కుండలో వేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం 2 బొమ్మలు ఉంటాయి. ఆ 2 బొమ్మలు ఒక బొమ్మ కింద పెట్టాలి, ఒక బొమ్మ శత్రు వస్త్రంతో తయారు చేసిన బొమ్మ దాంట్లో పెట్టాలి. మరి కింద బొమ్మ పెట్టేసి ఈ యొక్క బొమ్మ మీద మీరు తెచ్చిన పొటేలు మాంసం యొక్క అది వేట మాంసం యొక్క గుండికాయ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. దీని మీద పెట్టేసి దీని మీద ఒక చాకును గుచ్చాలి. ఆ విధంగా నిలబడి ఉండిద్ది అన్నమాట. నిలబడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మంట పెట్టుంటారు కదా కర్రపుల్లలతో, దాంట్లో మీరు ఆ యొక్క ఆ శత్రువు యొక్క వస్త్రం తయారు చేసిన బొమ్మ దాంట్లో వేసేసి ఇక్కడ మీరు ఈ విధంగా కూర్చొని ఇక్కడ మీరు మంత్రం అనేది ఒక మంత్రం ఉంది అనమాట. అది వచ్చేసి 108 సార్లు చదవలసి ఉంటుంది. ఆ మంత్రం అనేది నేను చెబుతాను. ఆ మంత్రం చదువుతూ ఇక్కడ మీరు హోమ సామాగ్రి కావాలంటే మనకి పూజా మందిరం కుట్రలు ఇస్తారు. ఆ హోమ సామాగ్రి చదువుతూ ఆ యొక్క మంత్రం అనేది మనం ఇక్కడ ఈ మంటల్లో వేస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా 108 సార్లు మంత్రం చదివి 108 సార్లు ఈ హోమ సామాగ్రి దాంట్లో వేయాలి. ఈ పక్కన వచ్చేసి దీంట్లో మళ్ళీ ఇక్కడ ముందు బాటిల్ తెచ్చి పెట్టుకోవాలి. ముందు బాటిల్ పెట్టుకుని ముందు కూడా ఆ మంటల్లో ఒక 3-4 సార్లు వేయాలన్నమాట. అంటే ఎట్లా వేయాలంటే ఒక శ్మశానానికి అధిపతి మసాని దేవత కాబట్టి మసాని దేవత ప్రసన్నహస్తు లేదా కాలభైరవ ప్రసన్నహస్తు ఇట్లా చదువుకొని వేయాలన్నమాట. వేసిన తర్వాత మీరు ఒక 5 కొబ్బరికాయలు తీసుకోవాలి. ఒక 5 కొబ్బరికాయలు తీసుకొని 5 కొబ్బరికాయలు పగలగొట్టేసి ఆ నీళ్లు ఈ యొక్క కుండలో పోయాలి. అదేవిధంగా 3 నిమ్మకాయలు తీసుకున్న ఆ 3 నిమ్మకాయల మీద మీ శత్రు పేరు రాసి ఆ యొక్క ఊరి పేరు గోత్రం రాసి ఆ 3 నిమ్మకాయలు కూడా కుండలో వేసేయాలి. కుండలో వేసిన తర్వాత చివరికి మీరు లాస్ట్లో ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రం చదివేసి ఇక్కడ అయిపోయింది 108 సార్లు చదువుతారు, ఆహుతి ఇచ్చేస్తారు. శుభ్రంగా అంతా క్లియర్ అయితే అంతా అయిపోయిన తర్వాత మీరు పూజ అయిపోయిన తర్వాత ఈ యొక్క బొమ్మని అదేవిధంగా ఈ యొక్క కలేజా తీసేసి ఈ కుండలో పెట్టేస్తారు అన్నమాట. ఈ కుండలో పెట్టేసేసి దీనికి మీరు ఒక గుడ్డలాగా కట్టేస్తారు. ఒక గుడ్డలాగా కట్టేసి దాన్ని మీరు ఎక్కడైతే ఈ యొక్క ప్రయోగం చేశారో అది శ్మశానం అయితే శ్మశానంలో అక్కడే పెట్టేసి రావాలన్నమాట. మీరు అక్కడ ఆ విధంగా కప్పెట్టి వస్తే ఆ యొక్క శత్రువు సర్వనాశనం అయిపోవటం అనేది జరిగిద్దండి. దీంట్లో ఎటువంటి అంటే మీకు అట్లా చెప్పాలంటే మిస్ అవ్వడం అనేది ఉండదన్నమాట. చాలా పవర్ఫుల్ అన్నమాట. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు జాగ్రత్తగా చేయాలంటే ఇవి శ్మశానంలో చేసేవి కాబట్టి దీనికి మీరు గురువు సన్నిధానంలో చేసుకుంటే మీకు చాలా రిజల్ట్ ఉండేది. అంతేగా మీరు సొంత ప్రయత్నం చేశారంటే అవి తిరిగి రివర్స్లో ఎఫెక్ట్ పడతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు కూర్చునేదానికి మీరు ఆసనానికి ఆ రక్షణ మంత్రం అనేది ఉండిద్ది అన్నమాట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీ శరీరానికి రక్షణ మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉండిద్ది అన్నమాట. ఇది వచ్చేసి కుండ, ఇది కుండతో చేసి శత్రునాశన మంత్రం అన్నమాట. అంటే ప్రయోగం అన్నమాట. చాలా పవర్ఫుల్ది కాబట్టి 1-2 సార్లు ఆలోచించేసింది. మంత్రం అయితే నేను మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరగదు అన్నమాట. వాట్సాప్ ఇస్తాను. వాట్సాప్లో ఎవరైనా వస్తే వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రం ఇస్తామంటే, ఎందుకంటే ఎట్లా పెడితే అట్లా ఇవి చేసేవి కాదు.
ఏది ఇంటి ఎదుటి వాళ్ళు ఏదన్నా మన అన్నారు, ఇంటి పక్క వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రయోగాలు చేసామంటే ఇవి ప్రాణాలతో కూడుకున్నాయి కాబట్టి చాలా డేంజర్ అనమాట. కాబట్టి మీకు ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ అని చెబుతాను. లేదనుకున్న అవసరం వదిలేసేయండి. ఇట్లా మేము చేయలేము, ఈ శ్మశానాల్లో చేసేవి కాబట్టి ఎదుగా నైట్ చేసేది. నైట్ మీరు 11 గంటల తర్వాత వెళ్ళి చేయాలన్నమాట. పగలు చేసేది కాదు అనమాట. అదేవిధంగా మేము చేయలేము అనుకుంటున్న వాళ్ళైతే మీరు ఏం చేస్తారంటే 3 నిమ్మకాయలు తీసుకోండి. 3 వచ్చేసి నిమ్మకాయలు తీసుకోండి. 3 నిమ్మకాయలు తీసుకొని ఆ 3 నిమ్మకాయల మీద మీరు శత్రు పేరు రాయండి. శత్రు పేరు రాసేసి గోత్రం రాయండి. గోత్రం రాసి వాళ్ళ అమ్మగారి పేరు కానీ నాన్నగారి పేరు కానీ రాయండి. రాసేసి వాళ్ళ ఊరి పేరు రాయండి. రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 11 మేకులు తీసుకోండి. గుండు సూదులు కానీ 11 మేకులు తీసుకొని మీరు ఏం చేస్తారు, ఆ 3 మీ ముందెట్టి పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పండి, ఇక్కడ నిమ్మకాయలు పెట్టుకున్నారు. ఈ విధంగా 3 నిమ్మకాయలు పెట్టుకున్నారు అనమాట. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తే ఆ నిమ్మకాయల మీద ఈ యొక్క శత్రు పేరు రాస్తారు. రాసి గోధుమ రాసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క మంత్రం ఉండిద్ది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క మంత్రం కూడా నేను మీకు ఇవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం చదువుతూ మీరు 11 మేకులు ఈ యొక్క నిమ్మకాయ కూర్చాలి. 11 మేకులు నిమ్మకాయ కూర్చాలి. అదేవిధంగా తర్వాత ఇంకో ఇది సేమ్ కోసం 3 మీద అదే విధంగా రాసేసి 3 మీద ఈ విధంగా 11 ఈ విధంగా కూర్చాలన్నమాట. వచ్చేస్తే దీన్ని ఇది వచ్చేసి ఒక గ్రహం రోజున, ఒక అమావాస్య రోజు మాత్రమే చేయాలి. దీన్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో శ్మశానం వెళ్ళిపోయి మీరు అక్కడ గుంట తీసి గుంటలో కప్పెట్టి రావాలి. లేదనుకుంటే మీరు అంత దూరం వెళ్ళలేము గురువుగారు, లోనకి వెళ్ళి కప్పెట్టలేము అనుకుంటే వీటిని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో ఒక కవర్ లాగా అట్లాగా పడేసి రావచ్చు అన్నమాట. శ్మశానంలో వెళ్ళి పడేసి రావచ్చు. ఆ విధంగా చేసినా సరే ఆ యొక్క శత్రు పతనం అనేది ఆ రోజున స్టార్ట్ అయ్యింది అన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం చేయలేని వాళ్ళు సింపుల్గా ఈ యొక్క ప్రాసెస్ చేసుకోవచ్చు. 3 నిమ్మకాయల మీద ఒక్కో నిమ్మకాయ మీద 11 మేకులు గుచ్చేసి ఆ 3 తీసుకెళ్ళి పడేసి రావచ్చు అన్నమాట. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏది చేసినా సరే శరీరానికి రక్షణ మంత్రాన్ని కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే తెలిసి తెలియని విషయాలు ఒకరిమైతే మిస్టేక్ అయితే మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి చేసుకోవచ్చు అన్నమాట. అయితే మళ్ళీ చూస్తున్నాండి, ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి. చెడు ఫలితాలు అనేవి తెచ్చుకోవద్దు అన్నమాట. మంచిని ఉద్దేశించి చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. అయితే ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.